ముందుగా స్వీట్ రాగి జావాకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. దీనికోసం నేను 2 స్పూన్ల రాగి పిండిని, 4 స్పూన్ల బెల్లం పౌడర్, కాచి చల్లార్చిన 1 గ్లాసు పాలు, 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 2 ఇలాచి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అంటే నేను గుమ్మడి విత్తనాలు, కాజు కొంచెం అలా తరిగి పెట్టుకున్నానండి. ఈ రాగి పిండిని తీసుకొని ఇంకొక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న దాని తర్వాత స్టవ్ పైన గిన్నె ఉంచుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేడయ్యాక ఇలాచి వేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి ఉంది కదా, అది వేసుకోవాలి. అలా వేసుకొని 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా 5-10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకోవాలి. తర్వాత ఇలా కలుపుకొని 5 నిమిషాలు ఆగి గ్లాసులోకి వేసుకోవాలి. తర్వాత ఇందాక తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని దాని మీద గార్నిష్ చేసుకోవాలి.